సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జే హర్ష ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. థ్యాంక్ యూ హర్ష, ఇవాళ వీకెండ్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 84 పాయింట్ల లాభంతో 84,562 వద్ద క్లోజ్ అయింది. సో హర్ష, ఇవాళ బీహార్లో ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకి పూర్తి అనుకూలంగా వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 208 సీట్ల వరకు ఇప్పటి వరకు గెలుచుకున్నట్లుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ అయినా కూడా మార్కెట్లు ఎక్కడ పెద్దగా రియాక్ట్ కాలేదు. ఎన్నికల ఫలితాలను మార్కెట్లు ఎక్కడా కూడా సీరియస్గా తీసుకోలేదేమో అనిపిస్తుంది. ఎస్, మీరేమంటారు? కరెక్ట్ సార్. సో బీహార్ రిజల్ట్స్ చూస్తే ఈవెన్ ఇండియా కూడా ఊహించుండరు అంత మ్యాసివ్ మెజారిటీ వస్తుందని. బట్ అంత హ్యూజ్ మెజారిటీ వచ్చినప్పటికీ మార్కెట్ ఏమాత్రం కూడా దానికి రియాక్ట్ కాకపోవడానికి కారణం లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా మన లోకల్ ఫ్యాక్టర్స్ కంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మార్కెట్ని ఎక్కువ అఫెక్ట్ చేస్తాయి. ప్రైమర్లీ అమెరికా ఈ వీక్ లో మనం చూస్తే షట్ డౌన్, యుఎస్ షట్ డౌన్ ఏదైతే ఉందో అదే మళ్ళీ గవర్నమెంట్ బ్యాక్ టు ఫంక్షనింగ్ వచ్చేసింది. అయితే ఈ షట్ డౌన్ ఉన్నంత కాలం చాలా డేటా బయటకు రాలేదు. వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ డేటా ఎలా ఉంది, అఫీషియల్ ఫిగర్స్ బయటకు రాలేదు. షట్ డౌన్ ఓపెన్ అయ్యాక వచ్చిన ప్రిలిమినరీ డేటా ప్రకారం, అలాగే వేరే వాళ్ళు చేసిన అనాలిసిస్ ప్రకారం యుఎస్లో ఇన్ఫ్లేషన్ మీద చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అటు తగ్గుతుంది అని ఎవరు ఖచ్చితంగా చెప్పలేకున్నారు, అలాగని పెరుగుతుందని కూడా చెప్పలేకున్నారు. బట్ ఆ ఇలాంటి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్లీ పెరగచ్చు అన్నదానికి స్కోప్ ఎక్కువగా చూస్తారు. సో అలా ఒకవేళ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది కన్ఫర్మ్ అయితే దానివల్ల మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే డిసెంబర్లో మామూలుగా మనకి ఆర్బీఐ ఎలా అయితే మనకి ప్రతి క్వార్టర్ రెపో రేట్లు కట్ చేస్తుందో అలా యుఎస్ వాళ్ళ ఫెడ్ డిసెంబర్లో రేట్ కట్స్ చేయకపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళు రేట్ కట్స్ చేయకపోతే దానికి మన మార్కెట్కి లింక్ ఏంటి అంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టుబడి అవసరం, దానికి బ్యాంక్కి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలనుకోండి. నాకు ఇది చెప్పండి, బ్యాంక్లో మీకు వడ్డీ తక్కువ ఉన్నప్పుడు మీరు అప్పు తీసుకొని వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారా? బ్యాంక్లో వడ్డీ ఎక్కువ ఉన్నప్పుడు అప్పు తీసుకొని వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారా? ఆబ్వియస్గా తక్కువ ఉన్నప్పుడే మనం వడ్డీకి తెచ్చుకుంటాం. కరెక్ట్, తక్కువ ఉన్నప్పుడు మీరు వడ్డీ తెచ్చుకుంటారు. ఇప్పుడు అప్పు తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఒక రిస్కీ థింగ్. కాబట్టి మనకి వడ్డీ రేట్లు ఎప్పుడైతే తక్కువ ఉంటాయో అప్పుడు మనం రిస్క్ ఎక్కువ తీసుకొని రిస్కీ థింగ్స్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తాం. వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు అలా రిస్కీ థింగ్స్ చేయడానికి మనం వెనకాడతాం. రైట్, ఇప్పుడు సేమ్ అదే ఇక్కడ లింక్ అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యుఎస్లో కనుక ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గకపోతే మన ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే అమెరికా నుంచి వచ్చి ఇండియాలో డబ్బులు పెడతారో వాళ్ళు ఇండియాకి ఎక్కువ మొత్తంలో రాకపోవచ్చు. సో మన లోకల్ మార్కెట్ మేజర్ పార్టిసిపెంట్ చూసుకుంటే ఎఫ్ఐఎస్, డిఐఎస్ బిగ్గెస్ట్ 2 డ్రైవింగ్ ఫోర్సెస్. అటు బయట నుంచి వచ్చేవాళ్ళు ఒకవేళ వీళ్ళు బయట నుంచి వచ్చి డబ్బులు పెట్టకపోతే మార్కెట్కి అంత లిఫ్టింగ్ ఫ్యాక్టర్ ఉండదు. సో యుఎస్లో డిసెంబర్లో కనుక రేట్ కట్లు చేస్తారన్నారు అనుకోండి, రేట్లు తగ్గిస్తారన్నారు అనుకోండి, అప్పుడు మన దగ్గర ఎక్కువ ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ చూస్తాం. ఒకవేళ చెయ్యట్లేదు అన్న న్యూస్ ఏదన్నా వస్తే అప్పుడు ఎఫ్ఐఎస్ రావడం కూడా తగ్గిస్తారు. ఈ వారం మొత్తంగా చూసినా కూడా మీకు ఎఫ్ఐ ఇన్ఫ్లో తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1 yearగా ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ ఇండియాలో తగ్గుతూనే వస్తుంది. అయితే ఈ స్పెసిఫిక్ వారం మార్కెట్ ఓవరాల్గా చూసినా కూడా పెద్ద ఎక్కువ మూమెంట్ లేదు. హార్డ్లో 0.3-0.4% నిఫ్టీ పెరిగింది. దానికి వన్ మేజర్ రీజన్ ఏంటంటే ఎఫ్ఐ పుష్ లేదు మార్కెట్ పైకి పుష్ చేయడానికి. అదే విధంగా మీరు మన లోకల్ వాళ్ళని డిఐఎస్ని చూస్తే మన మంత్లీ ఎస్ఐపిస్ ఏదైతే చేస్తున్నారో మన దగ్గర ఉండే మన ప్రజలంతా అది రికార్డ్ స్థాయిలో ఉంది. ఆల్మోస్ట్ జూన్ జూలైలో ఆల్ టైమ్ హైస్ హిట్ అయింది. అక్కడి నుంచి కొంచెం తగ్గినప్పటికీ ఓవరాల్ ఎస్ఐపిస్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే ఎస్ఐపిస్ ఇండియన్ హిస్టరీలో రికార్డ్ స్థాయిలో ఉంది. సో అంత మనీ మన డిఐఎస్ అయితే మార్కెట్లో ఇన్ఫ్లో వస్తూనే ఉంది. వాళ్ళు పుష్ చేయడం వల్లే మార్కెట్ కొంచెం 0.3-0.4% వరకు. అండ్ అమెరికా గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి, అంటే లాస్ట్ 1 week 10 days నుంచి భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎస్, ఇది ఎంతో మన మార్కెట్లకి సానుకూలం కాబోతుందంటూ కూడా లాస్ట్ 1 week నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, ఎంతవరకు వచ్చింది అసలు ఈ వాణిజ్య ఒప్పందం అనేది ఇవాళ వరకు?
సో ఆల్మోస్ట్ ఒక 3-4 monthsగా నవంబర్లో అయిపోతుంది, ఇండియా యూఎస్ డీల్ నవంబర్లో అయిపోద్దని మన సైడ్ నుంచి అమెరికా సైడ్ నుంచి ఇద్దరు సైడ్ నుంచి వస్తుంది. ఒక కొద్ది రోజులు ఒక 3-4 days ముందు ట్రంప్ కూడా త్వరలో అయిపోద్ది అన్నారు. రీసెంట్గా ఒక 2-3 days ముందు అమెరికా గవర్నమెంట్ సంబంధించిన మనిషి ఒక 2 daysలో అయిపోద్ది అని కూడా అనేసాడు. కాకపోతే మళ్ళీ నిన్న ఈ రోజు కొత్త న్యూస్ ఏంటంటే ఇయర్ ఎండ్ లోపల అవుతుంది అని అంటున్నారు. అయితే ఇంకో 1 month టైం తీసుకుంటారు. ఇంకో 1 month టైం. అక్కడ మళ్ళీ ఇయర్ ఎండ్ కి మళ్ళీ క్రిస్మస్ వచ్చేస్తుంది. అక్కడ హాలిడే యుఎస్ కి క్రిస్మస్ అనేది ఆల్మోస్ట్ 1 to 2 weeks హాలిడే లీవ్ మీద వెళ్ళిపోతుంది. సో మోస్ట్లీ December 20 లోపల రావచ్చు. ఈ రోజు అంతా November 14th, 1 month 1 week లోపల అవ్వాలి. ఎంత త్వరగా అయితే అంత మంచిది మార్కెట్ కి. ఓవరాల్ గా అయితే పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. అటు యుఎస్ వాళ్ళు ఇండియా వాళ్ళు ఇద్దరు కూడా డీల్ త్వరలో అయిపోతుంది అని అంటున్నారు. అది కనుక ఫైనలైజ్ అయిపోతే డెఫినెట్గా మార్కెట్ కొంచెం పుష్ రావచ్చు. బట్ ఈ వారం అయిపోద్దాం అనుకున్నది మళ్ళీ ఇంకో 1 month పెరిగేలా ఉంది. రైట్. సో అయితే ఈ వారంలో సో అంటే మార్కెట్స్లో బాగా రాణించిన సెక్టార్లే ఉన్నాయి, బాగా డీలా పడ్డ సెక్టార్స్ ఏ ఉన్నాయి? సో మనకి లాస్ట్ వీక్ లాగా ఈ వీక్ కూడా మళ్ళీ ఐటీ స్టాక్స్ కొంచెం వీక్ మొత్తం కొంచెం పుంజుకున్నాయండి. మెయిన్ రీజన్ వచ్చి ఈ క్వార్టర్ కాకముందు 3-4 quarters ఐటీ బాగా దెబ్బతిన్నాయి. అంత బాగా దెబ్బతిన్నాయి కాబట్టి అక్కడి నుంచి కొంచెం రికవరీ కనిపించే దాంట్లో ఐటీ స్టాక్స్ మాత్రం మనకి పాజిటివ్ టెరిటరీలో కనిపిస్తున్నాయి. ఇంకొకటి యుఎస్ షట్ డౌన్ తీసేయడం, అలాగే యుఎస్ నుంచి ఇండియాకి వీళ్ళ ఐటీ కంపెనీస్కి ఏవైతే ఆర్డర్స్ వస్తాయో వాటిలో కూడా ఆర్డర్స్ పెరుగుతున్నాయని చెప్పి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో వీళ్ళందరూ చెప్పడం, ఇవన్నీ పాజిటివ్గా ఐటీ సెక్టర్ని కొంచెం పుష్ చేశాయి. అట్ ద సేమ్ టైం ఇంకో సెక్టర్ మీరు చూస్తే ఫార్మా స్టాక్స్. ఫార్మా ఏంటంటే బేసికల్గా దాని ఒక డిఫెన్సివ్ సెక్టర్. డిఫెన్సివ్ సెక్టర్ అంటే అర్థం ఏంటంటే మార్కెట్ ఎప్పుడు సైకిల్స్లో పోతుంది పైకి కిందకి, కానీ పైకి కిందకి దీంతో సంబంధం లేకుండా ఫార్మా ఎప్పుడు ఒక స్టేబుల్గా ముందుకెళ్తుంది అన్నమాట ఓవరాల్ సెక్టర్. అయితే ఎప్పుడైతే డౌన్ టర్న్ ఉంటుందో మార్కెట్ సైకిల్లో మిగతా సెక్టర్స్ అన్ని అండర్ పర్ఫామ్ చేసినప్పుడు ఫార్మా మాత్రం ఇంకా నిలబడి కొంచెం ముందుకెళ్తుంటుంది. ఎందుకంటే హెల్త్ నీడ్స్, టాబ్లెట్స్ అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎకానమీ అందరికి ఎప్పుడు అవసరం ఉంటాయి కాబట్టి. సో ఫార్మా సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేయడం అంటే దాన్ని ఇంకో రకంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మిగతా సెక్టర్స్ అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో అక్కడ వన్స్ అగైన్ మన ఎఫ్ఐఎస్ అంత స్ట్రాంగ్ సపోర్ట్ చూపించకపోవడం వన్ బిగ్ ఫ్యాక్టర్. మిగతా సెక్టర్స్ ఏవి అంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయకపోవడం, దానివల్ల న్యాచురల్గా ఫార్మా టాప్ పర్ఫార్మింగ్ అయిపోయింది. సో ఫార్మా ప్రత్యేకంగా ఏం కొత్తగా చేసిందేం లేదు. కొంచెం ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ యూఎస్ నుంచి అవి ఉన్నాయి, ఆ రకంగా ఉన్నాయి. బట్ దానివల్ల అది ఈ వారం టాప్ సెక్టర్స్లోకి రాలేదు. ఓవరాల్గా ఏంటంటే మిగతా సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేయడం వల్ల ఫార్మా కొంచెం పికప్ అయింది. సో ఫస్ట్ ఐటీ సెక్టర్ వాజ్ ద టాప్ పర్ఫార్మింగ్, సెకండ్ ఫార్మా సెక్టర్ ఈ వారంలో ఉన్న టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్. సో అంటే ఇప్పటి వరకు మనకి గ్లోబల్గా ఉన్న న్యూస్ని దృష్టిలో ఉంచుకుని అదేవిధంగా లోకల్గా ఉన్న పాజిటివ్స్ని దృష్టిలో ఉంచుకుని నెక్స్ట్ వీక్ ఏ సెక్టర్స్ కొంత ఫేవరబుల్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో ఒక 3-4 weeksగా మనం చూస్తే మార్కెట్లో ఏవేవైతే సెక్టర్స్ స్ట్రెంగ్త్ చూపించాయో 3 weeks ముందు, ఇప్పుడు కూడా అవే సెక్టర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చి పిఎస్యూ బ్యాంక్స్. పిఎస్యూ బ్యాంక్ సెక్టర్స్ అనేది ఆల్మోస్ట్ ఒక చాలా చుట్టూ ఫోర్ట్ కట్టేసుకొని ఎవరిని నన్ను టచ్ చేయని అంత స్ట్రాంగ్గా ఉంది. కారణం ఏంటంటే వాటి వాల్యుయేషన్స్ బాగా లోలో, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రైట్. వాటి వాల్యుయేషన్స్ లోగా ఉండడం వల్ల ఆ వాల్యుయేషన్స్ అనేది పైకి కిందకి సైకిల్స్లో పోతాయి. సో ఇప్పుడు పిఎస్యూ బ్యాంక్స్ వాల్యుయేషన్స్ దానికి ఒకటే దారి ఉంది, పైకి వెళ్ళడం. సో ఆ వాల్యుయేషన్స్ పరంగా పెరగాలి. అట్ ద సేమ్ టైం లాస్ట్ క్వార్టర్లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ బ్యాంక్స్ హ్యావ్ బీన్ పర్ఫార్మింగ్ రియల్లీ గుడ్. ప్రైవేట్ బ్యాంక్స్ కంటే కూడా ఎక్కువ లోన్లు పిఎస్యూ బ్యాంక్స్ నుంచి వెళ్తున్నాయి. క్రెడిట్ గ్రోత్ పిఎస్యూ బ్యాంక్స్ ఎక్కువ ఉంది. సో ఒకవైపు ఫండమెంటలీ ఇట్ ఈస్ గుడ్, అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్స్ వైజ్ ఆల్సో మంచి స్కోప్ ఉంది పెరగడానికి. సెకండ్ మనం చూస్తే ఆటో సెక్టర్. ఆటో సెక్టర్ మనకి జిఎస్టీ వల్ల ఒకటి, జిఎస్టీ రేట్ కట్స్ ఎప్పుడైతే చేశారో జిఎస్టీ రేట్ కట్స్ చేయడం వల్ల మీకు న్యాచురల్గా వెహికల్స్ ప్రైజెస్ పడతాయి. అట్ ద సేమ్ టైం ఫెస్టివ్ సీజన్ అవడం వల్ల కంపెనీస్ కూడా మంచి ఆఫర్స్ ఇవ్వడంతో అంటే వాళ్ళ దగ్గర ఉండే ఇన్వెంటరీ అంతా క్లియర్ చేసుకోవాలని కొంచెం తక్కువ రేట్లకి అమ్మేస్తారు. ఆఫర్స్ వల్ల ఆటో స్టాక్స్ బాగా పెరుగుతుంది సేల్స్ పెరగడం వల్ల. మూడోది ఇంపార్టెంట్ వచ్చి మెటల్ సెక్టర్. మెటల్ సెక్టర్ మళ్ళీ పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది. దానికి అంటే స్ట్రెంగ్త్ ఉండింది, అట్ ద సేమ్ టైం ఆ స్ట్రెంగ్త్ ఇంకా బలపడేలా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే చైనీస్ ఎకానమీ కొంచెం ఒక 3-4 monthsగా బాగా చేయకపోవడం వల్ల చైనాలో స్టిమ్యులస్ అనౌన్స్ చేస్తారనేది కొత్త న్యూస్ వస్తుంది మార్కెట్లో. చైనాలో స్టిమ్యులస్ అనౌన్స్ చేస్తే ఏమవుతుందంటే చైనాలో ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరుగుతుంది. స్టిమ్యులస్ అంటే ఏం లేదు, బేసికల్గా ఇండస్ట్రీ గ్రోత్ స్లోగా ఉందంటే ఆ గ్రోత్ పెంచడానికి వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు. సరే మీరు ఇంత ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ట్యాక్స్ కొంచెం తగ్గిస్తాము, లేదా మీకు డబ్బులు కావాలంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం తక్కువ వడ్డీకి. ఇలా గవర్నమెంట్ బూస్ట్ చేస్తుంది ఇండస్ట్రీని.
సో చైనాలో స్టిమ్యులస్ వస్తుందన్న న్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానివల్ల మెటల్స్ ప్రైజెస్ అన్ని పెరుగుతాయి. ఎందుకంటే చైనా వరల్డ్లో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్, వరల్డ్ ఎక్కడా లేనంత మ్యానుఫ్యాక్చరింగ్ చైనా చేస్తుంది. వాళ్ళు స్టిమ్యులస్ ఇస్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ బాగా బూస్ట్ అవుతుంది కాబట్టి దానివల్ల మెటల్స్ అన్నిటికీ ఫస్ట్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ముందు అన్నిటికంటే ముందు రా మెటీరియల్స్ మెటల్స్ కావాలి. సో కాపరు, సిల్వరు, జింక్, అల్యూమినియం అన్నీ కూడా మెటల్స్ ప్రైజెస్ మళ్ళీ ర్యాలీ ఉంచుకోవడానికి వన్ బిగ్ ఫ్యాక్టర్ వచ్చి చైనా స్టిమ్యులస్ రాబోతుంది అని. రైట్ రైట్. సో నెక్స్ట్ మార్కెట్ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో తీసుకునే అవకాశం ఉందంటారు? సో ఆన్ ఏ గుడ్ లాంగ్ టర్మ్ బేసిస్, ఐ మీన్ ఒక 2-3 వీక్స్ బేసిస్లో చూస్తే 24,000 25,300 దగ్గర అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ నిఫ్టీకి. 25,300 కిందకి రాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 26,000 దగ్గరకు వస్తుంది కదా. 26,000 ఈజ్ ద బిగ్గెస్ట్ రెసిస్టెన్స్. ఈ 26,000 దాటింది అంటే లాస్ట్ టైం మన 2024 సెప్టెంబర్లో ఏదైతే పీక్ ఇచ్చిందో అరౌండ్ 26,200 దగ్గర, దట్ విల్ బికమ్ ద నెక్స్ట్ బిగ్ రెసిస్టెన్స్. డౌన్ సైడ్ సపోర్ట్ పరంగా 25,350 ఒకటి స్ట్రాంగ్ అయితే ఆ తర్వాత 25,550కి 25,700 కూడా సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. మనం లాస్ట్ 1 to 2 months చూస్తే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఇప్పుడు కూడా ఇంకా మేబీ ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ల మధ్యలోనే వెళ్ళేలాగా అనిపిస్తుంది. అన్లెస్ ఆ లాస్ట్ ఇయర్ పీక్ ఏదైతే ఉందో 26,200 దాటి కొత్త పీక్ ఇస్తే తప్పితే మార్కెట్ ట్రెండ్ కంప్లీట్గా చేంజ్ అయ్యిందా అన్న క్వశ్చన్ రాకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ. ఎస్, గత వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది అండ్ వచ్చే వారం మార్కెట్లో ఏం జరగబోతోంది అనే దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ అండ్ మీ అవుట్లుక్ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.